హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం దోస ఆవకాయని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం దోసకాయతో ఈ దోస ఆవకాయని ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఈ దోస ఆవకాయ. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వరకు దోసకాయని తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. పొట్టు తీయకూడదండి. పొట్టు ఉంచుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ వరకు మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని కొలుచుకుందామండి. నాకు 2 గ్లాసెస్ వరకు అయ్యాయి. ఒక పావు గ్లాస్ వరకు సాల్ట్, ఒక అర గ్లాస్ వరకు కారం వేసుకోవాలి. మనం ఏ గ్లాస్ అయితే ముక్కల్ని కొలుచుకున్నామో దానికి అర గ్లాస్ కారం, ఒక పావు గ్లాసు ఉప్పు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి, కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు వేసుకొని ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నిటికి పట్టే వరకు ఉప్పు కారం పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో అర గ్లాస్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు వీటిని పక్కన పెట్టుకుందాం. ఒక 2 అవర్స్ తర్వాతకి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఈ పచ్చడిని మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అంతే అండి, మనకి దోస ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.